సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశారని రాష్ట ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు వెల్లడించారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినందుకు బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. రాష్ట ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది సుప్రీంకోర్టు. 2023 నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రిహానా, ఆంధ్రప్రదేశ్ లో 2023కు సంబంధించి సంచలనంగా గావించిన అంశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించిన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన అంశం. ఏకైక అంశం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి స్కిల్ కేసు. ఈ స్కిల్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. ఆ జైల్లో దాదాపు నెలల కొద్ది గడిపిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల యొక్క ముఖ చిత్రం మార్చిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రధానంగా ఆ పవన్ కళ్యాణ్ అప్పటిదాకా టీడీపీతో పొత్తు అనే భాగం ప్రకటించకుండానే ఆ బయట ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆ జైలుకి వెళ్లి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పరామర్శించి బయటకు వచ్చి టీడీపీతో పొత్తు అని ప్రకటించిన అంశం. వెలసి పవన్ కళ్యాణ్ పొత్తు ఎన్డీఏ కూటమి కలవడంతో 2024 ఎన్నికల్లో ఆ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ గణనీయమైన మెజార్టీ, భారీ మెజార్టీ, భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన నేపథ్యం. మొత్తంగా ఆ స్కిల్ కేసుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆ కొంత మేరకు కలిచివేసిందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం పట్ల ఆ ప్రజలు కూడా తప్పుపట్టిన పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి సంచలనంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి ఆ విచారణకు పిలిచి విచారణ అనంతరం కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ సుప్రీంకోర్టు ఈ స్కిల్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడికి భారీ ఊరట ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుకు సంబంధించిన అంశం పలు సందర్భాల్లో హైకోర్టులో వాదనలు వినిపించడం, అనంతరం కూడా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో మెట్లెక్కటం, సుప్రీంకోర్టులో ఆ సుదీర్ఘ విచారణ జరిగిన అనంతరం కూడా సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ స్కిల్ కేసుకు సంబంధించి బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన ఆ పిటిషన్ ని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేయడంతో సంక్రాంతి పండగ నేపథ్యంలో ఆ చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఆ నేపథ్యంలో 2024 నుంచి కూడా ఆ చంద్రబాబు నాయుడు కలిసి వస్తుంది. ముఖ్యంగా 2025 సంవత్సరం సంక్రాంతి రోజున ఆ చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించడం మాత్రం చంద్రబాబు నాయుడుకు కలిసి వచ్చిన అంశం అని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఛార్జ్ షీటు ఫైలు దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకి వెల్లడించారు. ఛార్జ్ షీటు దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 2023 నవంబర్లో చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఆ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఏదైతే మళ్ళా సుప్రీంకోర్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ని బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేయడంతో చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించిన అంశం అయితే ఆ తెర మీదకి వచ్చింది. ఆయనకు మాత్రం ఇది ఒక అదృష్టం లాగా భావించాలి. అలాగే ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నడుపుతున్న ఆ చంద్రబాబు నాయుడికి మాత్రం భారీ ఊరట అని చెప్పుకోవచ్చు. రిహానా.